ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ. ప్రొఫెసర్ నాగేశ్వరరావు నోటిదూల వల్ల ఎలాంటి సోర్సు లేకుండా జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు దాన్ని రెండు ప్రాంతాల గొడవగా చిత్రీకరించి ఆంధ్ర రాజకీయ నాయకులు తెలంగాణలో ఏం పని, తెలంగాణ మేధావులు ఎవరిచ్చారు ఈ మేధావుల బిరుదు, మేధావుల మీద దాడి ఎవడు చేసిన, మేధావుల మీద దాడి మీ మేధావి అని చెప్పుకునే మేధావే కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఒక అనలిస్ట్గా, ఒక జర్నలిస్ట్గా ఏది పడితే అది మాట్లాడే రైట్ ఎవడిచ్చిను? బాధ్యతగా ఉండాలి కదా. ఒక సామాన్యుడు, ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే వాడికి బాధ్యత లేదనుకోవచ్చు. అరే నేను మేధావిని అని చెప్పుకునే వ్యక్తి ఎంత బాధ్యతారహితంగా ఉండాలి, ఎంత ఇన్స్పిరేషనల్గా ఉండాలి. కానీ ఏది పడితే అది మాట్లాడిండు. అది పైసల కోసం మాట్లాడిండా, లేకపోతే వేరే వ్యక్తి వేరే పార్టీ కోసం, వేరే వ్యక్తి పూజ కోసమా, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద ద్వేషంతో మాట్లాడిండా, అంటే సనాతన ధర్మం హిందుత్వం గురించి మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి అది ఆయనకే తెలియాలి. ఇప్పుడేవో రెండు ప్రాంతాల మధ్య గొడవ చిత్రీకరించారన్నమాట ఈ బ్యాచ్ మొత్తం కలిసి. సో వీళ్ళందరి మీద లా అండ్ ఆర్డర్ ఇష్యూ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు, రెండు ప్రాంతాల మధ్య విద్వేషం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రేపొద్దున లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే ఉంది కాబట్టి జనసేన లీగల్ సెల్ ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ మీద ఎందుకు కేసులు ఫైల్ చేయట్లేదు? వీళ్ళ మీద కేసులు పెట్టొచ్చు కదా, సోర్స్ ఉంది కదా. వీళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేశారు, రెండు ప్రాంతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద కేసులు పెట్టొచ్చు కదా తెలంగాణలో, ఆంధ్రాలో. ఎందుకు పెట్టట్లేదు?